హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షాత్తు ఆంజనేయ స్వామి చెప్పిన శ్రీరామచంద్రుని స్వరూపం, లక్షణాలు గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్రుడు తేజస్సులో సూర్యుడు, లోకానికి ఆహ్లాదాన్ని చేకూర్చడంలో చంద్రుడు, సకల లోకాధిపత్యంలో కుబేరుడు, పరాక్రమ వైభవంలో సర్వలోకాలలోనూ విఖ్యాతి పొందిన శ్రీ మహావిష్ణువు, సత్యంగా మధురంగా మాట్లాడడంలో సాక్షాత్తు బృహస్పతి. అతడు రమణీయమైన రూప సౌభాగ్యాలు కలవాడు, మహా తేజశాలి, మధురమైన ఆకృతిలో మన్మథుడు. దండించాల్సిన వారి పట్ల కూడా తగిన సమయంలోనే కోపాన్ని చూపిస్తాడు, దండిస్తాడు తప్ప అన్ని వేళలా వారిపై కోపాన్ని చూపించడు. సర్వలోకాలలోనూ శ్రేష్ఠుడు, మహారథుడు. మహాత్ముడైన ఆ శ్రీరాముని బాహువుల నీడలో చల్లగా లోకం జీవిస్తుంది. శ్రీరాముడు కమలపత్రాల లాంటి కన్నులు కలవాడు. తన నిరుపమానమైన కాంతితో సమస్తమైన ప్రాణులకి ఆనందాన్ని చేకూర్చేవాడు. పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యం, గుణసంపద కలవాడు. తేజస్సులో సూర్యుని వంటివాడు, సహనంలో భూదేవితో సమానుడు, బుద్ధిలో బృహస్పతి, యశస్సులో దేవేంద్రుడు. సర్వప్రాణుల్ని రక్షించేవాడు. విశేషంగా తనని ఆశ్రయించిన వారిని, శరణు కోరిన వారిని రక్షించేవాడు. లోకానికి ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయంలో జాగృతి కలవాడు. ధర్మరక్షకుడు, శత్రువుల్ని రూపుమాపేవాడు, 4 వర్ణాల వారిని రక్షించేవాడు. లోకమర్యాదల్ని పాటిస్తూ ఇతరుల చేత పాటింపచేసేవాడు. కాంతిమంతుడు, సర్వలోకాలకి అత్యంత పూజ్యుడు. బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవాడు. అంటే ఇక్కడ రఘువంశం వారి గురించి మనం కొంత చెప్పుకోవాలి. రఘువంశంలోని మహాపురుషులంతా సంతానం కోసం తప్ప కేవలం కామ వికారంతో భార్యల్ని కలవడం అంటూ జరగదు. అందుకే ఇక్కడ రాముణ్ణి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవాడు అన్నారు. సత్పురుషులు చేసే ఉపకారాల్ని మర్చిపోని వ్యవహార జ్ఞాన సంపన్నుడు, లోక కళ్యాణం కోసం కర్మల్ని ఆచరించేవాడు, ఇతరుల చేత ఆచరింపచేసేవాడు. రాజవిద్యా కుశలుడు, బ్రాహ్మణుల్ని ఆదరించేవాడు. సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రుభయంకరుడు, యజుర్వేదంలో పారంగతుడు, ధనుర్వేదంలోనూ, రుక్, సామ, అథర్వ వేదాలలోనూ, శిక్షాది వేదాంగాలలోనూ నిష్ణాతుడు, వేద పండితుల చేత పూజింపబడేవాడు. శ్రీరాముడు విశాలంగా ఉండే భుజాలు, దీర్ఘంగా ఉండే బాహువులు, శంఖంలాంటి కంఠం కలవాడు. కండరాలతో మూసుకుపోయిన సంధి ఎముకలు కలవాడు. మనోహరమైన ఎర్రని కన్నులు కలవాడు. లోకవిఖ్యాతుడు. అతడు దుందుభి ధ్వనిలాగా గంభీరమైన కంఠస్వరం కలవాడు. నిగనిగలాడే శరీర ఛాయ కలవాడు. ప్రతాపశాలి. ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టమైన చక్కని అవయవాలు కలవాడు. మేఘశ్యామ వర్ణ శోభితుడు. ఇంకా శ్రీరాముని శారీరక లక్షణాలు చెప్పాలంటే అతని వక్షస్థలం, మణికట్టు, పిడికిలి, ఈ 3 స్థానాలు దృఢంగా కలవాడు. ఇవి రాజలక్షణాలు. పొడవైన కనుబొమలు, బాహువులు కలవాడు. ఇవి సంపన్నుల లక్షణాలు. తల వెంట్రుకలు, ముష్కములు, మోకాళ్ళు, ఈ 3 సమానమైన ప్రమాణంలో ఉన్నవాడు. ఉన్నతమైన నాభి, పొట్ట, వక్షస్థలం కలవాడు. ఇవి కూడా రాజలక్షణాలు. ఇంకా ఎర్రనైన కను కొలకులు అంటే కళ్ళ చివరలు, గోళ్ళు, అరిచేతులు, అరికాళ్ళు, ఇవన్నీ ఎర్రగా కలవాడనమాట. ఇవి సుఖాల్ని అనుభవించే పురుషుని లక్షణాలు. శ్రీరాముడు నునుపైన పాదరేఖలు, జుట్టు, లింగమణి కలవాడు. ఇవి భాగ్యవంతుని లక్షణాలు. ఆయన కంఠస్వరం, నడక, నాభి గంభీరంగా ఉంటాయి. ఇవి ప్రశంసాపాత్రుని లక్షణాలు. శ్రీరాముని ఉదరం పైన, కంఠం పైన 3 రేఖలుంటాయి.
అంటే 3 ముడతలు ఉంటాయన్నమాట. స్తనాలు, స్తనాగ్రాలు, పాదరేఖలు పల్లంగా ఉంటాయి. ఆయన కంఠం, లింగం, వీపు, పిక్కలు హ్రస్వాలుగా అంటే పొట్టిగా ఉంటాయి. ఇవి పూజ్యుని లక్షణాలు. అతడి శిరస్సు మీద 3 సుడులు ఉంటాయి. ఇది మహారాజ లక్షణం. 4 వేదాల్ని సూచించే రేఖలు కలవాడు. అంటే బొటనవేలి మొదట్లోనూ, నొసటిపైన, అరచేతుల్లోనూ, అరికాళ్లలోనూ 4 రేఖలు కలవాడనమాట. ఇవి వేదపారంగతుల లక్షణాలు. నుదురు, పాదాలు, పాణితలం అంటే చేతికి మొదట్లో మణికట్టు దగ్గర 4 రేఖలు కలవాడు. ఇవి ఆయుర్దాయాన్ని, మహారాజ లక్షణాల్ని సూచిస్తాయి. శ్రీరాముడు 96 అంగుళాల ఎత్తు కలవాడు. దేవతా సమానుడు. ఇవి దివ్య పురుషుల లక్షణాలు. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు ఈ 4 హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఉంటాయి. శరీరంలో 14 జతలు అంటే కనుబొమలు, నాసికాపుటాలు, నేత్రాలు, చెవులు, పెదవులు, స్తనాగ్రాలు, మోచేతులు, మణికట్లు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదాలు, పిరుదులపైన ఉండే ఎత్తైన కండరాలు ఇవన్నీ సమానమైన ప్రమాణంలో కలవాడు. ఇవి కూడా రాజలక్షణాలు. అతడు 4 దంష్ట్రాలు కలవాడు. అంటే 2 పలు వరుసలలో మధ్యలో ఉండే 4 దంతాలకి పక్కనే ఉన్న అటు 2 ఇటు 2 దంతాలకి దంష్ట్రాలు అని పేరు. ఇవి సూదిలాగా మొనతేలి ఉన్నవాడు. కాంతి గలవి, నునుపైనవి, పెద్దవి, మొనతేలినవి, సమానంగా ఉన్నవి అయిన దంష్ట్రాలు మంగళ లక్షణాలు. సింహం, పెద్ద పులి, ఏనుగు, వృషభం వీటి నడక లాంటి నడక కలవాడు రాముడు. అందమైన పెదవులు, చుబుకం, నాసిక కలవాడు కూడా. ఇవి కూడా రాజలక్షణాలు. ఆయన శరీరం, చేతివేళ్ళు, కాలివేళ్ళు, చేతులు, నాసిక, కన్నులు, చెవులు ఇవి తగిన ప్రమాణంలో అంటే ఉండవలసిన ప్రమాణంలో ఉన్నవాడు అన్నమాట. శ్రీరాముడు పద్మాల లాంటి ముఖం, నేత్రాలు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనాలు, గోళ్ళు, హస్తాలు, పాదాలు కలవాడు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటం, చెవులు, కంఠం, వక్షం, హృదయం, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అనే 10 అవయవాలు కలవాడు. అంటే అతడి అవయవాలన్నీ శ్రేష్టమైనవి. ఇంకా స్వచ్ఛంగా ఉండే దంతాలు, నేత్రాలు కలవాడు. బాహుమూలాలు, ఉదరం, వక్షస్థలం, నాసిక, భుజాలు, లలాటం అనే 6 ఉన్నతమైన అంగాలు కలవాడు. సూక్ష్మమైన వేళ్ల కణుపులు, వెంట్రుకలు, రోమాలు, గోళ్ళు, చర్మం, లింగం, మీసం, దృష్టి, బుద్ధి కలవాడు. శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు అన్ని లోకాలలోనూ ప్రసిద్ధి చెందాయి. పవిత్రాలైన మాతృ, పితృవంశాలు కలవాడు. పూర్వాహ్నం, మధ్యాహ్నం, అపరాహ్నం అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 కాలాల్లోనూ ధర్మార్థ కామాల్ని ఆచరిస్తూ ఉండేవాడు. ఆ శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు. సత్యభాషణలోనూ ధర్మాచరణంలోనూ నిరతుడు. ధర్మ మార్గంలో ధనాన్ని ఆర్జించి పాత్రులకి దానం చేసేవాడు. దేశకాలాలకి అనువుగా ప్రవర్తించేవాడు. అందరితోనూ ప్రియంగా మాట్లాడేవాడు. చక్కని రూపురేఖలు కలవాడు. సద్గుణ సంపన్నుడు. ఇటువంటి ఈ శ్రీరాముని ఈ లక్షణాల్ని సాక్షాత్తు ఆంజనేయుడు సీతమ్మకి వర్ణించి చెప్పాడు. తరువాతి భాగంలో శ్రీరాముని గురించి మరొక విశేష విషయాన్ని గురించి తెలుసుకుందాం. హరి ఓం.